dream job ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? జనరల్ వార్డుకి తీసుకొచ్చారు. ఐసీయూ నుంచి ప్రాణగండం నుంచి బయటపడినట్టుగానే భావించవచ్చు. అలానే చిన్నారి ఫోటో ఒకటి బయట సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో కోలుకున్నట్టే, కానీ వైద్యుల పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఉంది అనేటువంటి సమాచారం వస్తుంది. సో తాజా అప్డేట్స్ ఏంటి ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఏంటి ఇప్పుడు బాబు పరిస్థితి? చాలామంది చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టారు. అందరూ కూడా పూజలు చేసినటువంటి పరిస్థితి, త్వరగా కోలుకోవాలని చెప్పని మొత్తానికి బయటకు వచ్చారు. ఒక ఫోటో పెట్టారు. అవును, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫోటో కూడా. సో ఎలా ఉంది ఆరోగ్య స్థితి ఇప్పుడు? మీరు చెప్పినట్టుగా మార్క్ శంకర్ పవనోవిచ్ 7 సంవత్సరాల వయసులో పాపం ముఖం మీరు చూస్తే కనుక ఫోటోలో నెబులైజర్ పెట్టారు. దాంట్లో పక్కన బొగ్గులంతా కందిపోయి ఉన్నాయి. అంటే పాపం ఆ చిన్న వయసులోనే ఆయన కార్బన్ మొనాక్సైడ్ పీల్చుకోవటం, ఏదైనా కానీ ఊపిరితిత్తుల్లో ఎంతవరకు పొగుంది అది బయటకు తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. రోజు ఉదయాన్నే ఎక్స్రేలు తీయటం డైలీ, అది క్రమేపీ తీసేయాలి. దానివల్ల దీర్ఘకాలికంగా ఇబ్బందులు లేకుండా, బ్రీతింగ్ ప్రాబ్లం రాకుండా, సైనస్ రాకుండా, అంటే నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలోనే జరుగుతుంది. మీరు చెప్పినట్టు గుడ్ మూవ్ ఏంటంటే ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడటం. ఎందుకంటే ఆగమేఘాల మీద వెళ్ళటం, అందరూ కూడా ఆయన్ని చికిత్సకు అనుకూలంగా అన్ని రకాలుగా స్పందించడం, కోలుకున్నాడని మనం అనుకోవాలి. ఇది అందరి యొక్క ప్రార్థనలు కావచ్చు, అందరి విషెస్ ఆ విధంగా పనిచేసి ఏదైనా కానీ ప్రతిరోజు ఎక్స్రే తీయాలి. అంటే 3 or 4 days వాళ్ళ అబ్జర్వేషన్లో ఉంటే కానీ పూర్తిగా తెలియదు. ఇంకొక 3-4 రోజులు ఆసుపత్రిలోనే ఉండాలి. డెఫినెట్గా ఉండాలండి. ఎందుకంటే నోటి ద్వారా కానీ తర్వాత ముక్కు ద్వారా కానీ అది ఏదైతే ఉందో బ్రాంకోస్కోపీ చేస్తారు. చేసిన తర్వాత ఊపిరితిత్తుల లంగ్స్ ఎంతవరకు వెళ్ళింది ఆ పొగ వల్ల ఏంటంటే దాన్ని డేంజరస్ పరిస్థితులు కాకుండా దాన్ని ఏ విధంగా చేయాలనేది డాక్టర్ల పర్యవేక్షణ చేసేది. కాబట్టి చిన్న వయసు కాబట్టి దానికి వైద్యులు చేసే అన్ని టెస్టులకి స్పందిస్తున్నాడు. స్పందించేదిలో ఆ నెబులైజర్ పెట్టేదిలో మంచి గాలి ఆక్సిజన్ అందించాలి, చెడుని బయటికి తీసేయాలి, ఆ పొగని బయటికి తీసేయాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా లేట్ అవుతుంది. ఆ పర్యవేక్షణలో కంపల్సరీగా ఉండాలి. కాబట్టి ఆ ఫోటో రావటం, మనిషి లైవ్గా ఉన్నాడు, సింబల్ కూడా నేను ఓకే, ఎవ్రీథింగ్ ఓకే అన్నట్టుగానే ఉంది. కొంచెం ఆందోళన ఉంది మొహంలో, కానీ ఓవరాల్ గా బాగానే ఉంది. పిల్లలు కదా సార్, 7 సంవత్సరాల వయసులో పక్క పిల్లలంతా గాలి పీల్చుకొని ఏమైందో తెలియని పరిస్థితిలో హ్యాపీగా ఉండాల్సిన పరిస్థితి. పక్కన కూర్చున్న పాప చనిపోయింది. 10 years పాప చనిపోయింది. ప్రమాదం చాలా సివియర్ గా ఉంటుందని అనుకున్నారు అందరూ. దాదాపు అక్కడ ఉన్న పిల్లలంతా ఆల్మోస్ట్ ఆ గాలి పీల్చుకున్నారు. ఏదైనా కానీ అక్కడి నుంచి బయటపడటం అనేది ముందు డాక్టర్ల పర్యవేక్షణ కంపల్సరీ 3-4 రోజులు ఉండాలి. డిప్యూటీ సీఎం గారు, వాళ్ళ అన్నగారు చిరంజీవి గారు వెళ్ళటం, మొత్తం కూడా ఆయన యోగక్షేమాల గురించి ఇదవటం అనేది ఒక మంచి ఇదిగా మనం చూడాలి. అంటే ఫ్యూచర్లో భవిష్యత్తులో దీర్ఘకాలికమైన ఇబ్బందులు ఉంటాయా శ్వాస తీసుకోవడంలో, లేకపోతే ఇది సైనస్గా మరి అవకాశం ఉందంటే, అంటే గాయాలు స్వల్పమే అవటం వల్ల, గాయాలు కూడా ఇప్పుడు కాళ్ళు చేతులు రెండింటికి బాగా బర్నింగ్స్ జరిగినాయి అని చెప్పి అన్నారు. కానీ ఇప్పుడు కట్లు కట్టిన విధానాన్ని బట్టి చూస్తే కనుక పెద్దగా ఆందోళన చెందేటువంటి పరిస్థితి లేదని అనుకోవచ్చా? అంతే కదా సార్. ఎందుకంటే ఆ పొగ పీల్చుకోవటం వల్ల కొద్దిగా స్కిన్ డిసీజ్ సంబంధించిన చూస్తే బొబ్బలు ఉన్నాయి. తర్వాత లోపల ఊపిరితిత్తుల్లో అప్పుడప్పుడే పిల్లలకి ఏంటంటే రోజు రోజుకి అవయవాలు పెరుగుతూ ఉండే దశ, ఆ దశ నుంచి వెళ్ళాలి. వెళ్ళే క్రమంలో అవి పాడవకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దాని నుంచి బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి డెఫినెట్గా 3-4 రోజులు పడుతుంది పూర్తిగా కోలుకోవటానికి. ఎందుకంటే పూర్తిగా కోలుకొని బయటకు వచ్చిన ప్రతి నెల డాక్టర్ల పర్యవేక్షణలో ఎక్స్రేలు తీపించి కొంతకాలం పాటు అబ్జర్వేషన్లో ఉండాలి. ఏదైనా ఇండియా తీసుకొస్తారని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే అంతా ఇక్కడ ఉంటారు కాబట్టి, వాళ్ళ అమ్మగారు కానీ డాక్టర్లు అపోలో హాస్పిటల్లో ఎట్లాగో సమ్మర్ క్యాంప్ ఆగిపోయినట్టు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. అంటే ఈ 3 రోజులు పవన్ కళ్యాణ్ గారు కూడా, చిరంజీవి గారు అందరూ అక్కడే ఉండి కంప్లీట్గా ఉండి బాబుని తీసుకొచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది హెల్త్ అప్డేట్. ఒక విధంగా చూస్తే అన్ని రకాలుగా కోలుకున్నప్పటికీ కూడా ఒక ఆందోళన, భయం అనేది చిన్నపిల్లల మనస్తత్వంలో ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. కాబట్టి
జరిగిన సంఘటన ఒక ప్రమాదకరమైనటువంటి సంఘటన, అది ఒక ముద్ర వేసింది మనసు పైన అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక లంగ్స్కి సంబంధించి పొగ చూరినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని రికవర్ చేసేటువంటి ప్రయత్నాల్లోనే వైద్యులు ఉన్నారు. మరొక 3 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది మార్క్ శంకర్. అప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు కూడా ఫ్యామిలీతో సహా అక్కడే వెయిట్ చేసి ఏకంగా డిశ్చార్జ్ అయిన తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.